తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నోటి దూల ఎక్కువ. ఈ మాట అనొచ్చా, ఈ మాట అనకూడదా, ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు ఇలా మాట్లాడవచ్చా, ఈ కన్ఫ్యూజన్ అంతా ఆయనకేం ఉండదు. నోటికి ఏది వచ్చిందల్లా అది వాక్కుంటూ పోతాడు. ఎదురుగా ఎవరినైనా ఎంతలా ఉన్నైనా ఆ కామెంట్ చేస్తూ ఉంటాడు. బూతులు తిట్టడం అనేది ఆయనకి హ్యాబీ. దాంతో ఎదుటివాడు ఏమనుకుంటాడు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ అతనికి పట్టవు. కానీ నీ ఎదురుగా తిట్టకపోయినా నువ్వు తిట్టిన తిట్లకు ఎదుటి వాళ్ళు తిట్లే తిట్లు దానికి మించి నిన్ను మించి లక్షలు ఉంటాయి. అవి నేనింటలేను కదా, నాకేం సంబంధం అనుకుంటూ నువ్వు ఉన్నా ప్రజల్లో ఎంత బలహీన పడతావు అనే దాన్ని అతనికి అర్థం కావట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగ్గవాడు కాదు అని ప్రజలలో పెరిగిపోతున్న తీరు ఈ భాషను చూసి, ఈ భాష అతి భయంకరంగా ఉంటుంది. ఆ భయంకరమైన భాష ఎక్కడికి వచ్చిందయ్యా అంటే చివరికి కోర్టుల్ని, న్యాయస్థానాలను కూడా వదిలేయలేదు. ఆయనకు మాజీ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, పోనీ చరిత్రలో ఉన్న ముఖ్యమంత్రులు ఎవరిని ఏదైనా కామెంట్ చేస్తాడు. ఆయన ఎంత ఆశ్చర్యంగా కామెంట్ చేస్తాడంటే, బషీర్బాగు కాల్పుల్ని అది కేసీఆర్ వల్లనే అయ్యింది. బషీర్బాగ్ కాల్పులు ఆ రోజు చంద్రబాబు నాయుడు కేసీఆర్ మాటలినే కాల్పులు జరిపించాడు అని చెప్పే గాడికి వచ్చిండు. కానీ అప్పుడు జరిగింది కరెంటు ఛార్జీల మీదనే సీఎంకి లేఖ రాసి కేసీఆర్ గారు రిజైన్ చేసిండు. ఇది కూడా తెలియదు చరిత్రలో ఆయన. అలాంటి వ్యక్తి ఏదంటే అది అంటాడు. దానికి చివరికి సుప్రీంకోర్టు కూడా సామాన్య మానవుడు తిట్టుకునే దగ్గర నుంచి మొదలు పెడితే, రాజకీయ నాయకులు తిట్టుకునే దగ్గర నుంచి మొదలు పెడితే, సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేయాల్సిన పరిస్థితికి వస్తే నువ్వేం ముఖ్యమంత్రివి, నీ పరిస్థితి ఏంటి? సుప్రీంకోర్టు చాలా తప్పుపట్టింది. ఆయన కవితమ్మకి జైలు వచ్చిన తర్వాత ఆ కవిత గారు ఆ బెయిల్ వచ్చిన దాని మీద తను చేసిన కామెంట్లు ఏంటయ్యా అంటే, అది బీజేపీతో కుమ్మక్కైంది కాబట్టి ఆయనకు బెయిల్ వచ్చింది అంటే బీజేపీ చెప్పినట్టు సుప్రీంకోర్టు వింటున్నది అనేది ఆయన ఖచ్చితంగా పరోక్షంగా తెలియజేశాడు. అంటే కోర్టులను కూడా తప్పుపట్టేశాడు ఆయన, న్యాయ వ్యవస్థని తప్పుపట్టాడు. ఎవరిని ఏదైనా అంటాడు అంటే సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది, మొట్టికాయలేసింది. మేము రాజకీయ నాయకులతో చెప్పి మేము జడ్జిమెంట్ ఇయ్యం, నువ్వు న్యాయ వ్యవస్థకు నువ్వు రాజకీయాలు అంటగడతావా, ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు కావు అని స్పష్టంగా చెప్పినాక సిగ్గుతో తలంచుకోవాల్సింది పోయి, నేను అలా అనలేదు, ఇలా అంటే వాళ్ళు ఇలా వక్రీకరించారు. నీ మనస్తత్వమే అదే, నువ్వు మాట్లాడే తీరే అదే. నేను అలా అనలేదు, ఇలా అనలేదు అంటే ప్రజలకు తెలియదా? కానీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తను ఒప్పో తన ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి సీటు కన్నా వాల్యూ ఉండాలి, గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవాన్ని తీవ్రంగా చేతులారా పోగొట్టుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి.